रेवातीरे तपः कुर्यात् मरणं जाह्नवीतटे कुरुक्षेत्रे दानं कुर्यात् గౌతమ్యాం త్రితయం మతం అని ప్రసిద్ధి. రేవా తీరంలో తపస్సు చేసిన, గంగా తీరంలో తనువు చాలించిన, కురుక్షేత్రంలో దానం చేసిన ఎంతటి సత్ఫలితం లభిస్తుందో అంతటి ఫలితాన్ని ఒక్క గోదావరి మాతయే జనులకు అందిస్తుందట. గోదావరి, నీ రాకతో ఆంధ్రదేశం పులకించింది. యమున బాలగోపాలుడి విలాసాలకు లీలలకు ప్రత్యక్ష సాక్షి అయితే, నీవు ఆ సీతారాముల యొక్క విహారాలకు అనురాగానికి నెలవై మనోహరంగా సాగుతున్నావు. ఆంధ్రులకు అన్నపూర్ణవై జనుల ఆకలిని దప్పికను తీరుస్తూ సాగర సంగమం చేస్తున్నావు. జాతి సమైక్యతకు నీవు అందిస్తున్నటువంటి సహకారం మరోలేనిదమ్మా గోదావరి. ఏది నీ అంతరంగాన్ని ఆవిష్కరించు తల్లి. పుష్కర దేవత, నీవు నన్ను సంభావించిన తీరు నాకు అమిత ఆనందాన్ని కలిగించింది. నన్ను దక్షిణ గంగా అని కూడా జనులు పిలుస్తూ ఉంటారు. పూర్వం సప్తర్షులలో ఒకడైన గౌతమ మహర్షి యొక్క తపఫలంగా త్రయంబకేశ్వరుని జటాజోట నుంచి ఆవిర్భవించి సఫ్యాద్రి ప్రాంతంలో నాసికా త్రయంబకం వద్ద నేను జన్మించాను. నేను ప్రవహిస్తున్న రాష్ట్రాలను సస్యశ్యామలం కావిస్తూ అక్కడి జనుల ఆనందమయ జీవనానికి ఊపిరిపోస్తున్నాను. ఒకప్పుడు గౌతమ మహర్షి గోష్పద క్షేత్రంలో నివసిస్తూ ఎందుకు నివసించాడంటే, ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఒక మహాక్షామం సంభవించిందట. జనులందరూ ఆకలి దప్పులతో అల్లాడిపోయారు. అప్పుడు ఆ గౌతమ మహర్షి 1,00,000 గోవులతో వచ్చి అక్కడ నివసించి దానిని గోష్పద క్షేత్రంగా రూపుదిద్దాడు. ఆ మహర్షి యొక్క ఆగమనం ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది. గౌతముని కారణంగా అక్కడ ప్రజలందరికీ నిరత అన్నదానం కావించబడింది. కొంతకాలానికి ఈ మునులకు ఒక సంకల్పం కలిగింది. ఈ మహర్షి చేత ఇక్కడ శాశ్వత జల వనరులను ఏర్పాటు చేయాలి అనే ఒక సంకల్పం వారికి కలిగింది. వెంటనే వారు మాయాధేనువు వత్సలను సృష్టించి ఆ గౌతముడు పండిస్తున్న పైరు మీదకి విడిచారు. గౌతముడు ఆవు పంటను తినడం చూసి దర్భలతో ఆవును విదిలించాడు. కానీ అది మృతి చెందింది. గౌతమునిపై గోహత్యాపాతకం ఆపాదించబడింది. మహర్షి వెంటనే గోహత్యాపాతక నివృత్తి కోసము, ప్రాయశ్చిత్తం కోసము త్రయంబక్షేత్రం చేరుకొని స్వరూపంగా విరిసిన శివుని ఆరాధించి ప్రసన్నులు చేసుకున్నాడు. శివుడు ప్రసన్నుడై ప్రసాదించాడు. ఆ గంగ గౌతముని వెనుక బయలుదేరి ఆశ్రమంలోని గోవు కడేబరంపై ప్రవహించగానే అది పునర్జన్మ పొందింది. గౌతముడు నేను గోదావరిగా గౌతమ మహర్షి వలన తీసుకురావడం వలన గౌతమిగా ప్రసిద్ధిరాలనయ్యాను. నా ప్రవాహంలో ప్రాణహిత, మంజీర, ఇంద్రావతి, శబరి నదులను సంగమింపజేసుకొని జీవనదినయ్యాను. అఖండ గోదావరిగా జనుల నీరాజనాలను అందుకుంటున్నాను. సప్తర్షుల కోరిక మేరకు 7 పాయలుగా సప్త గోదావరంగా కవులు నన్ను ఆరాధించారు తల్లి. నా సంచారం వలన ఆంధ్రదేశానికి అందరికీ విశిష్టమైన ఖ్యాతి లభించింది. నీవు చెప్పినట్లుగానే ఆంధ్రులకు అన్నపూర్ణనే అలరారుతున్నాను. వేదంలా నా నాదాన్ని విన్న నన్నయ్య భట్టారకుడు వాగన శాస్త్రుడు ఆదికవి అయి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడానికి శ్రీకారం చుట్టాడు. ఆ మహాభారతం కూడా నీవలనే జనజీవనంతో మమేకమయ్యింది. నా సౌందర్యానికి ముగ్ధుడైన కవి సార్వభౌముడు శ్రీనాథుడు నన్ను వర్ణించిన తీరు ముచ్చట గొలుపుతున్నది సుమా. ఆంధ్ర భూభువన మధ్యము పుండరీకంబు సప్త గోదావర జలముతేనే
ఆంధ్ర భూభువన మత్స్యము పుండరీకంబు సప్త గోదావర జలము తేనే. ఆహా! సోదరి గౌతమి, శ్రీనాథ మహాకవి చెప్పినట్లుగా నీ తీరం తాపాన్ని పోగొట్టి పాపాలను కూడా పోగొడుతుంది. అంతేకాదు చక్కగా సేద తీరుస్తావు నువ్వు. నీ జలాలు పానం చేసి కదా చలి పోతన సహజ పండితుడై భాగవత రచన చేశారు. భాగవత రచన చేసి తరించాడు సుమా. అంతేకాదు నీ జలాలు దివ్యౌషధాలు. నీ తీరం పొడవునా వెలిసిన ఆధ్యాత్మిక క్షేత్రాలు అసామాన్యం చలి. సోదరి, ఆ పరమేశ్వరుని సంకల్పం చేత, మన పుష్కర దేవత అనుగ్రహం చేత ఎన్నో అరుదైన పుణ్యక్షేత్రాలు నా తీరంలో వెలిశాయి. జ్ఞానస్వరూపుని శారద భాసుల రూపాన్ని ధరించి ఆశీర్వదిస్తున్న పుణ్యక్షేత్రమే బాసర. ఇక భద్రాచలం సీతారామచంద్ర స్వామి క్షేత్రమై నా భాగ్య విశేషం చేత నేటికి అఖండమైన భక్తి భావానికి నెలవై అలరారుతోంది. అంతర్వేది, ముక్తేశ్వరము, కోటిఫలి మొదలైనవన్నీ మోక్షతీర్థాలే. ఈ అంతర్వేది వద్దే నేను సాగర సంగమం చేస్తున్నాను. అంతర్వేది ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న చక్కని ప్రదేశం. దీనినే ప్రజలు ముద్దుగా అన్నా చెల్లెల గట్టు అని పిలుచుకుంటున్నారు. సాగరాన్ని అన్నయ్యగా, నన్ను చెల్లెలుగా వారు భావిస్తున్న తీరు నన్ను ముచ్చట గొలుపుతున్నది సుమా. ఇంతేకాక పంచారామాలలోని 4 ఆరామాలు నా తీరాన్ని అలంకరించాయి. దాక్షారామం, సోమారామం, కుమారారామం, క్షీరారామం, ఈ 4 ఆరామాలు నా ప్రవాహ తీరంలోనే ఉన్నాయి. అందువల్ల నా ప్రవాహ తీరమే అతి పవిత్రంగా పరిణమించింది సోదరి. ఇక సీతారాములు నయన మనోహరంగా నా తీరంలో విడిది చేసిన దృశ్యాలు నేటికి నాకు సాక్షాత్కరిస్తున్నాయి. వారు సుఖ సంతోషాలే కాదు సుమా, వారి పరస్పర వియోగ వేదన సహితము నాతో పంచుకున్నారు. ఇయం గోదావరీ రమ్యా పుష్పితైస్తరుభిః వృతా హంసకారండవాకీర్ణ చక్రవాకోపశోభిత నాతి దూరేణ చాసన్నే మృగయోధ నిపీడిత. ఇది రమ్యమైన గోదావరి. ఒడ్డున విరగబూచిన చెట్లతో, హంస, చక్రవాకాది జలపక్షులతో శోభిస్తోంది. ఇది మరీ దూరం కాదు, మరీ దగ్గర కాదు. ఇది తొలిసారి నన్ను కాంచిన ఆ శ్రీరామభద్రుని అనుభూతి. నాతో జలక్రీడలాడవిచ్చేసిన ఆ సీతారాములకు నేను కానుకలిచ్చిన శుభగడియలు నా వైభవానికి గొప్ప నిదర్శనాలు. ఇక రావణుడు తనను అపహరించుకుపోతున్నప్పుడు సీత ఆర్తస్వరంతో నన్ను సంబోధిస్తూ నిరుపమ తరంగమాల పరికలిత మరాళ చక్ర బకాసాదన విస్ఫురిత ఘన గౌతమీ నది నరనాథిని తోడ చెప్పునా తెరగెల్లన్ అని తన జాడను తన నాథునితో తెలుపవలసినదని నన్ను ప్రార్థించింది. నేను సీత వేదనను చూస్తూ నిస్సహాయురాలినై రోధించాను. రావణ సంహారానంతరము శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యకు వెళుతూ మరలా నన్ను ఆదరంతో దర్శించాడు. ఏషా గోదావరీ రమ్య అని నన్ను ప్రశంసించినప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోయాను సోదరీమణులారా. ఇలా సీతారాముల అనురాగ దాంపత్యానికి నేను సాక్షీభూతనయ్యాను. నేటికి యువతీ యువకులు నా తీరంలో వలపు తలపలను కరబోసుకుంటున్నారు. తల్లి గౌతమి తమను ఆశీర్వదించిందని ఉప్పొంగిపోతున్నారు. నేను అన్నపూర్ణనై ఆంధ్రులను అలరించాను. నా జలాలతో భూదేవతను సస్యదేవతగా మరిచాను. ఇక నా తీరంలో వెలిసిన రాజమహేంద్రవరము కళలకు కాణాచి. కళాకారులకు, కవులకు, పండితులకు, స్వాతంత్రోద్యమ సారథులకు, సంఘ సంస్కర్తలకు, దేశభక్తులకు నిలయమే వెలసిల్లింది. ఆ రాజమహేంద్రవరాన్ని వర్ణిస్తూ నేటి చలనచిత్రాలలో కూడా కవులు చక్కని పాటలను చిత్రీకరించారు. అందులో ఒకటి ముచ్చటగా వినిపిస్తాను, వినండి సోదరీమణులారా. వినిపించమ్మా గోదావరి, వినిపించు తల్లి.
గోదావరి. పోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా పోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి. రాజరాజ నరేంద్రుడు కాకతీయుడు తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు. ఆ కథలన్నీ వివరించే గౌతమి హోరు. వేదంలా పోషించే గోదావరి రాజమహేంద్రి. శ్రీవతో వక్షోమ్యాం స్థితిమావహం చ విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్సురైర్భూయాసు. పురుషోత్తమాం భుజ భవ శ్రీకంధరా శ్రేయసే. ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. కవి సార్వభౌములకిది ఆలవాలము నవ కవితలు వికసించి నందనవనము అని నా తీరంలో వెలిసిన ఈ రాజమహేంద్రవర క్షేత్రాన్ని చక్కగా వర్ణించారు. ఈ జనులలో కళాతృష్ణను ఇంకా పెంపొందించడానికి అనువైన రీతిలోనే నా జలాలను వారికి చక్కగా అందిస్తుంది. ఇక సాధను ధవళేశ్వరం వలన ఎడారి పచ్చని పైరు పంటలనిచ్చే నిరుపేదలకు అన్నం పెట్టే సుక్షేత్రాలుగా రూపుదిద్దుకున్నాయి. ఎటు చూసిన పైరు పంటలతో నా బిడ్డలను సెలదీరుస్తున్నాను. ఆంధ్రులకు కామధేనునయ్యాను. ఆధ్యాత్మిక, సాంఘిక, విద్య, రాజకీయ రంగాలలో అవినాభావమైన అనుబంధాన్ని కనవేసుకున్నాను. అమ్మా యమున, నా గురించి నీవేదో అడగాలని అనిపిస్తున్నట్టుగా ఉంది. గోదావరి, యమున, నీ పవిత్రత సకల లోక విదితమే. నీవు అఘనాశినివి అని కవులు, కళాకారులు అందరూ కూడా తమ తమ కళారూపాలలో ప్రశంసించారు. అయితే నదుల అనుసంధానం అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా నాటి నుంచి నేటికి భావింపబడుతుంది. ఏమిటి అనుసంధానం? ఎందుకు ఇది? దాని వలన నీవు జనులకు ఏ విధమైన మేలును వనగూర్చుతున్నావో ఒక్కసారి ఆ జనులకు తెలియచేయి తల్లి గోదావరి. తల్లి, ఈ నదుల అనుసంధానం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది హృదయానుసంధానమే. మనం స్థానం వహించిన వారు జనులకు జీవనాధారంగా నిలిచి ఉండడమే ఆ పరమేశ్వరుడు మనకు నిర్దేశించిన కర్తవ్యం. ఒక ప్రాంతంలోని బిడ్డలు ఆకలి దప్పులతో అల్లాడుతూ బ్రతుకుము, మరొకలోని బిడ్డలు విలాసాలలో మునిగి తేరడము సమర్థనీయము కాదు, సముచితము కాదు. కనుక మనమందరం అనుసంధానం పొంది జనజీవితాలలో సమతుల్యతను పరిరక్షించడం మన విధి. ఈ మహత్తర ప్రయోజనాన్ని సాధించే సదుద్దేశంతోనే నా జలాలను కృష్ణానదీ జలాలతో సంగమింపు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబడింది. విభిన్న సుఖ సంతోషాలతో ఈ లౌకిక జీవనాన్ని గడిపి పరమేశ్వరులో లయం చెందడమే ఈ ప్రక్రియ
అంతరార్థం నా జలాలు మానవ శ్రేయస్సునకు శతధా వినియోగించ. పుష్కర దేవత. బాగున్నది తల్లి. పరమేశ్వరుడి సృష్టిలో జీవులంతా సమానులే. అందరికీ ఒకే విధమైన వాత్సల్యాన్ని, దయను పంచిపెడుతూ ఉంటాడు. అలాగే ప్రజల సుఖ సంతోషాలనే పరమ లక్ష్యంగా భావించే అధికారులు, ప్రభుత్వము, రాజులు కూడా ఆ భావాన్ని అనుసరించాలి. నా విష్ణు పృథ్వీపతి అన్నారు కదా. పరమేశ్వరి సంకల్పాలను అనుసరిస్తూ రాజులు, చక్రవర్తులు, ప్రభుత్వము కూడా నదుల అనుసంధానం అన్న ఒక ప్రత్యేక ప్రక్రియను అవలంబించి ఈ భూమిపై జీవించే జనులందరి సౌభాగ్యాలను నిరంతరం వెలుగొందేటట్లుగా చేయడమే పరమ కర్తవ్యంగా, నేపథ్యంగా నదుల అనుసంధానం అనే విధానం కొనసాగుతున్నది తల్లి. దానికి నీవు మన తెలుగు గడ్డపై నాంది పలకటం నిజంగా తెలుగువారి అదృష్టం సుమా. అందుకే కవులు కూడా నీ అనుసంధాన ప్రక్రియను ఎలుగెత్తి చాటారు. నదులివి సంగమించిన అనంతమహిన్ బహుధాన్యముల్ పదింపదిగా ఫలించు రాలపై పండును రాజసముల్ క్షుధావ్యధన్ మది చెడియున్న మానిసులు మంగళమూర్తులుగా రహింతురు ఈ సుదినమురాక భారత వసుంధర కున్సెని పోకనాదగున్ అని తెలుగు లంక అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి ఎంత అద్భుతంగా పేర్కొన్నాడు. ఆకలి బాధలతో మనస్సు చెడిపోయి ఉన్న జనులందరూ కూడా ఈ అనుసంధానం అనే ప్రక్రియ ద్వారా తిరిగి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని పొందుతారు. ఈ అనుసంధానం అనే ప్రక్రియ భారత వసుంధరకు క్షేమదాయకము. భారత వసుంధరకు చెడ్డ రోజులను పోగొట్టి మంచి రోజులను కలిగించే ప్రక్రియ అని అందరూ విశ్వసించినటువంటి ఒక గొప్ప ప్రక్రియ. అమ్మా గోదావరి, మంచి విషయాలను తెలియచేశావు. నీకు అభినందనలు తల్లి, అభినందనలు. ధన్యురాలను మాత, ధన్యురాలను. అదిగో కృష్ణమ్మ నవ్యాప్సరంగన భంగి నడయాడే ఆంధ్రభూ నందనోద్యానమున అని కవుల చేత కీర్తింపబడిన తల్లి మన కృష్ణవేణి. భారతీయులు పరమత సహనం కలిగిన వారు అని నిరూపించటానికి తెలుగు గడ్డపై నిరూపణగా సాగినటువంటి నది కృష్ణవేణి. కోటి తీర్థాలు నీటిలో దాచి ముక్కోటి దేవతల నీ పైటలో ముడివైచి కదలిరా కదలిరా కడలిరాయని రాణి ఎదురు చూచుచునున్నది తెలుగు మాగాణి అని నిన్ను తెలుగుగడ్డ మనసారా ఆహ్వానిస్తుందమ్మా. జనుల హృదయ వేదికలపై ఆనంద నృత్యం చేసే మనసైన కృష్ణవు నీవు. నీ ముద్దు పలుకులతో తెలుగు బిడ్డలను ఆనందింపచేయి తల్లి కృష్ణవేణి. పుష్కర దేవత, ఎంతటి మహదవకాశం ఇచ్చావు. ముందుగా నీకు నమస్కరిస్తున్నాను. సోదరీమణులంతా నన్ను అభినందించడానికి ఇక్కడికి విచ్చేశారు. మహదానందభరితంగా ఉంది సుమి. నీవు చెప్పినట్లుగానే దక్షిణ దేశపు నదులలో నాది 2వ స్థానం. పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద సహ్యపర్వత శ్రేణిలో సైకత శిఖరం మీద శ్రీకృష్ణుని ముఖం నుండి ఉద్భవించాను. శ్రీకృష్ణుని ముఖం నుండి ఉద్భవించడం వల్ల కృష్ణానదిగా ప్రఖ్యాతి వహించాను. శ్రీకృష్ణుని విగ్రహ ముఖం నుండి జన్మించి సతేరా అనే ప్రాంతంలో వేణీ నది నాతో సంగమిస్తోంది. అందువల్ల కృష్ణవేణినయ్యాను. కృష్ణానదిగా ప్రఖ్యాతి వహించాను. బౌద్ధ జాతకాలలో నన్ను కన్నవ, పెన్న అంటారు. నా తీరంలో బౌద్ధ మతం బాగా అభివృద్ధి చెందింది. పర్వత సానువుల ద్వారా శ్రీశైల మల్లికార్జునుడికి పాదాభివందనం చేస్తూ
నల్లమలై నగముల ద్వారా ప్రయాణం చేస్తున్నాను. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి మీద యజ్ఞం చేయాలని సంకల్పించాడు. బ్రహ్మదేవుని పెద్ద భార్య సరస్వతి, చిన్న భార్య గాయత్రి. సరస్వతి హోమ సమయానికి యజ్ఞవాటికను చేరుకోలేదు. అక్కడ ఉన్న మునిగణం, ఋషిగణం, దేవతాగణం, శివకేశవులు అందరూ ఆ క్రతువుకు బ్రహ్మగారికి సహకరించారు. చిన్న భార్య అయిన గాయత్రితో ముహూర్తం మించిపోకుండా ఆ క్రతువును పూర్తి చేయించారు. ఈ విషయం తెలిసిన సరస్వతి ఆగ్రహోదగ్రురాలై ఆ యజ్ఞవాటికలో ఉన్న వారిని అందరినీ నదులుగా మారిపోమ్మని శపించింది. అప్పుడు విష్ణువు నా రూపాన్ని, శివుడు వేణీ రూపాన్ని ధరించారు. అక్కడ ఉన్న దేవతాగణమంతా విశాల, విజయ, వైష్ణవి, భీమ, తుంగ, భద్రలుగా ప్రవహించారు. ఇవన్నీ నాకు ఉపనదులు. వీటిలో భీమ చాలా పెద్ద ఉపనది. అనేక ఉపనదుల కలయిక వల్ల నా వెడల్పు, సౌందర్యం పెరిగాయి. బాల్య కౌమారములను దాటి యవ్వనంలో ప్రవేశించాను. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ తాలూకా తంగడి నుండి తెలుగు గడ్డ మీద అడుగు పెట్టాను. తెలుగు కృష్ణవేణిగా, తెలుగింటి విరిబోణిగా, తెలుగువారి ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో తాదాత్మ్యం చెందాను. కర్నూలు, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల మీదుగా ప్రయాణిస్తూ హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతున్నాను. అందరూ కృష్ణదేవిగా కూడా నన్ను సంబోధించి సంభావిస్తున్నారు. హంసల దీవి దగ్గర గంగా నది ఒకసారి కాకి రూపాన్ని ధరించి వచ్చి ఆ ప్రదేశంలో నా జలాలలో మునిగింది. హంసగా మారిపోయింది. అందువల్ల ఆ ప్రదేశానికి హంసల దీవి అని ప్రఖ్యాతి వచ్చింది. పరమ పవిత్రంగా అందరూ ఈ హంసల దీవిని భావిస్తారు. ప్రాచీన బౌద్ధ విద్యాపీఠం నా ఒడ్డునే ఉంది. గోకర్ణ క్షేత్రం, మహాబలేశ్వరం, కోటిలింగాల ముక్తేశ్వరం, వేదాద్రి, ఇంద్రకీలాద్రి మొదలైన 138 పుణ్యక్షేత్రాలతో నా తీరం విలసిల్లుతూ ఉంది. హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతున్నాను. వీటన్నింటితోటి హంసల దీవి వీటన్నింటి సరసన చేరింది. మైసూరులో మహారాజా భవంతి దగ్గరగా ప్రవహిస్తున్నాను. ఆత్మకూరులో మహా సంగమేశ్వర స్వామికి సదా నా జలాలలోనే నివాసం. భాగ్యనగరం నుండి నా జలాల ద్వారా ప్రయాణిస్తూ శ్రీశైలం చేరుకునే యాత్రికులకు అది మరచిపోలేని మధురానుభూతి సుమి. విజయవాడ పెద్దవాడ, అదే విజయవాటికగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ఆ విజయవాడ దగ్గర ఉన్న గాంధీకొండ, అక్కడ ఉన్న శబ్ద దృశ్య రూపక ఆకాశవాణి మొదలైన కార్యక్రమాలు, గాంధీ స్తూపం, కొండపల్లి కొయ్య బొమ్మలు యాత్రికులను ఆకర్షిస్తాయి. గత 300 సంవత్సరాలుగా సాంస్కృతిక జీవనానికి అలవాటు పడిన ప్రదేశం కూచిపూడి. కళలకు కాణాచి. ఇది నా తీరంలోనే ఉంది. ఆధ్యాత్మిక సంస్కృతిని నా నడక పరిఢవిల్ల చేసింది సుమి. అలాగే ప్రాచీనాంధ్రుల రాజధాని ధాన్యకటకం. ఆంధ్ర శాతవాహనుల ఏలుబడిలో ధాన్యకటకం దేవేంద్రునిదైన అమరావతితో తుల్యమై తులతూగింది. ఆ రాజుల పేరు మీద శాలివాహన శకం ఏర్పడింది. తెలుగు రాజుల పరిపాలనలో నాటి అమరావతి సంస్కృత ప్రాకృతాది భాషలకు సకల కళలకు నిలయమై భారతదేశానికి ఖ్యాతిని తెచ్చిపెట్టింది. శాతవాహనధారిణి జానిమణికి పవలు రేలును పవలు నగుచు కాలమొక తీరు కర్పూర ఖండమాయే తెలుగు వారికి నవసుధాంజనమునాయే. ఆనాటి తీరు నా సాక్షిగా కర్పూర ఖండంలా పరిమళ భరితమై త్యాగ ప్రధానమై విరాజిల్లింది. తెలుగు జనుల కన్నులు అమృతంతో కాటుక దిద్దినట్లుగా ఆనందంతో విప్పారిన
ఆహ్లాద సందర్భాలను చూసి మురిసిపోయానమ్మా. ఆడిన మాట తప్పని ధర్మ రక్షకుడైన మాధవవర్మ రాజ్యపాలనం విజయవాటిక పురికి వన్నె తెచ్చిన చారిత్రక నేపథ్యం. పేద బాలుని శ్రేయస్సు కోసం తన కన్న కుమారుని మీద మమకారాన్ని త్యజించిన త్యాగనిరతి గల మాధవవర్మ ఉదారుడు. చతురంగ బలములు జయవాడ దుర్గాంబవరమునం బడసి దుర్వారలీల జగతి స్థలం వెల్ల సాధించి జయశాసనములు దిగ్దంతి దంతముల సలిపి పేద బాలునకుగా ప్రియసుత మోహంబు పట్టక బెజవాడ పాడి నిలిపి కలయంగపురమున కాంచన వర్షంబు కురించి దేవతా కోటి పొగడ వసుధ నెగడిన మాధవవర్మ. అటువంటి మాధవవర్మ నా ముద్దు బిడ్డడే సుమి. సోదరి, నిన్ను చూస్తుంటే నాకు ఆనందం వెలువరిస్తోందమ్మా. కృష్ణవేణి, ఈ జనులకు నీవు కూడా నావలనే అన్నపూర్ణవై ఆకలి తీర్చావు, సేద తీర్చావు. నీ నడకల తీరుతెన్నులను, నీవు చూపున పైలను కవులు తమ కావ్యాలలో వర్ణించుకొని మురిసిపోయారు సోదరి. అవును గోదావరి, నీవన్నది నిజమే. సారవంతమైన డెల్టా ప్రాంతంతో ఆంధ్రదేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాను. కాటన్ ప్రభువు నీకు ఆనకట్ట నిర్మించినట్టుగానే నా జలాల నిల్వ కోసం కూడా ఆనకట్ట నిర్మించాడు. బౌద్ధాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో బహుళార్థ సాధక ఆనకట్టను నిర్మించబడింది. దీనితో కొన్ని లక్షల ఎకరాల సాగుకు సహకరిస్తున్నాను. ఈ సాగుతో ఆంధ్రదేశం భారతదేశపు ధాన్యాగారంగా ప్రసిద్ధి వహించింది. శ్రీశైలం వంతెన, విజయవాడలో ప్రకాశం వంతెన ఉన్నాయి. వీటి వల్ల అత్యధికంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. సాగునీరు, త్రాగునీరు ప్రసాదిస్తూ ప్రజల జీవితాలలో వెలుగును ప్రసరింపజేస్తున్నాను సుమి. అలాగే సోదరి గోదావరి, నీవు చెప్పినట్లుగానే ఎందరో కవి వరేణ్యులతో కీర్తింపబడ్డాను. స్కాంద పురాణం, ధర్మ గ్రంథాలు నా విశిష్టతను కొనియాడాయి. కృష్ణా కృష్ణేతి యో బ్రూయాత్ యోజనానాం సతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. నా జలాల స్నాన ఫలం అనంత పుణ్యప్రదం. స్వర్గారోహణకు నా తరంగాలు సోపానాలు. కొన్ని వందల యోజనాలు వ్యాపించి ఉన్న నన్ను నా జలాలలో స్నానం చేస్తే పూర్వజన్మ స్మృతి కలిగి సమస్త పాపాలు నశించి మేధాశక్తి పెంపొంది విష్ణులోకం చేరుకుంటారు, సాహసోపేతులవుతున్నారు. దేవతాగణం, ఋషులు, సాధు పుంగవులు అందరూ నన్ను స్మరించి పునీతులవుతున్నారు. శ్రీమాన్ భవేత్ దరిద్రోపి అపుత్ర పుత్రవాన్ భవేత్ ఆయు క్షీణోపి దీర్ఘాయు వ్యాధియుక్తో నిరోగవాన్. నన్ను స్మరించి దరిద్రులు సంపన్నులవుతున్నారు, సంతానహీనులు సంతానవంతులై దీర్ఘాయువుతో ఆరోగ్యవంతులై పునీతులవుతున్నారు. విశ్వనాథ సత్యనారాయణ నన్ను గురించి చెబుతూ, కృష్ణా తరంగ నిర్నిద్ర గానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు అక్షర జ్ఞాన మెరుగదో ఆంధ్రజాతి విమల కృష్ణా నది సైకతములయందు కోకిలపు బాట పిచ్చుక గూండ్లు కట్టి నేర్చుకొన్నది పూర్ణిమానిశలయందు అని కవి సామ్రాట్ కొనియాడాడు. శంకరంబాడి సుందరాచారి బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి అని కీర్తించాడు. కరుణశ్రీ హృదయంలో ఆర్ద్రమై అల్లుకుపోతూ, భారత జనయిత్రి గారాబు బిడ్డవై తెలుగు సంస్కృతి తీర్చిదిద్దినావు, పంచగంగలలోన ప్రఖ్యాతి గడియించి కలికల్మషముల పోకార్చినావు, తంగెళ్ల బీళ్లలో బంగారు పండించి పేదలకు అన్నంబు పెట్టినావు, ఆంధ్ర పౌరుషమునకు అద్దాల మేడవై వెలుగు వెల్లువలతో వెలసినావు,
కనక దుర్గా ప్రదత్త ప్రకాశ కలిత లలిత మణిమేఖలా సముజ్వలిత మధ్య తెలుగు బిడ్డల ఆశీర్వదింపు మమ్మ అమృత రసముల వెళ్ళి కృష్ణమ్మ తల్లి అని కృష్ణమ్మ తల్లి ప్రశంసించారు. పుష్కరాల గురించి నీవు ప్రత్యేకంగా జనులకు కొంత అవగాహన కలిగించవలసి ఉన్నది. పుష్కరం అంటే ఏమిటి? నదులకు పుష్కర శోభ ఎలా కలుగుతుంది? ఆ పుష్కర శోభలో జనులు చేయవలసిన కర్తవ్యం ఏమిటి? వీటిని జనులకు తెలియచేయమ్మా కృష్ణవేణి. తప్పకుండా పుష్కర దేవత, చాలా మంచి అంశాన్ని ప్రస్తావించావు. బ్రహ్మదేవుడు పరమేశ్వరుని అనుగ్రహంతో జలశక్తిని స్వీకరించి సృష్టిని కొనసాగించేవాడు. కొంతకాలానికి బ్రహ్మగారిని బృహస్పతి ప్రార్థించి జలశక్తిని వరంగా కోరుకున్నాడు. గ్రహ రాశిలోని 12 రాశులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం నివసిస్తూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి రావడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. కనుక బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు 12 రోజులు, ఆ రాశిని విడిచి వెళ్ళినప్పుడు 12 రోజులు ఒక్కొక్క నదిలో పుష్కర శక్తి నెలకొని ఉంటుంది. అవే ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలుగా వస్తున్నాయి. పరమ పవిత్రమైన ఈ సందర్భంలో బ్రహ్మాది సమస్త దేవతలు, మహర్షులు ఆ నది సమక్షంలో నివసిస్తారు. దీనిని అనుసరించి దేవగురువు అయిన బృహస్పతి గ్రహ సంచారం చేసే 12 సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పవిత్రత చేకూరుతుంది. పుష్కర సమయంలో ఆ నదీ తీరంలో ఎక్కడ ఎప్పుడు స్నానం చేసినా బ్రహ్మాండమైన అనంతమైన ఫలితం వస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. బిడ్డలారా, నా జల సంబంధమైన వివాదాలను దరిచేరనీయకండి. సామరస్యంతో జీవించడంలోని ఆనందాన్ని సొంతం చేసుకోండి. కఠినమైన వ్యర్థమైన పదార్థాలను నాలోకి విసిరివేసి కాలుష్యానికి కారకులు కాకండి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక, చారిత్రక అభివృద్ధికి విఘాతం కలిగించకండి. భావితరాల బంగారు బాటకు వెలుగును చూపించండి. పుష్కర దేవత, మంచి అంశాన్ని అడిగావు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నానమ్మా. ఎంతటి ఆవేదన నీలో గూడు కట్టుకొని ఉన్నది కృష్ణవేణి. నీ పేరుతో ఆంధ్రదేశంలో ఒక మండలమే రూపుదిద్దుకున్నది. జనులు నీతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. నీవు ధన్యచరితవు తల్లి, ధన్యచరితవు. అవును అక్క, నీవు చెప్పినట్లు చక్కగా అర్థం పరమ చేసుకున్నాను. పవిత్రమూర్తివైన నీవే కృష్ణను ప్రశంసించటం నిజంగా ఒక అద్భుతమైన విషయం. కనకదుర్గ కనుసన్నలలో ప్రవర్తిస్తూ వయ్యారంగా ముందుకు సాగుతూ తెలుగు జాతితో ఒక అవినాభావమైన సంబంధంతో సాగర సంగమం చేస్తున్న మన కృష్ణ ధన్యురాలు. కృష్ణ, నీవు ఇతోధికంగా వర్ధిల్లుదువుగాక. ధన్యవాదాలమ్మా పుష్కర దేవత. పవిత్రతకు పట్టం కట్టిన రూపమే మన కావేరి. దక్షిణ భారతదేశంలోని జనుల జీవన సాఫల్యాలకు, రాష్ట్ర సంబంధమైన ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా మన కావేరి ప్రవహిస్తుంది. కావేరి 3 ప్రదేశాలలో 2 పాయలుగా విడివడి ప్రవహిస్తూ ఉండడం చేత వాటిని రంగము అని వ్యవహరించారు. ఆది రంగం, మధ్య రంగం, అంత్యరంగం అని. అమ్మా కావేరి, నీ విహారాలు, ఆ రంగాలలో నీవు ఆ శ్రీరంగేశుడిని కొలిచి తరించిన విధానము, జనులకు నీవు అందించే సౌభాగ్యాన్ని నీ పలుకులలో వినిపించు తల్లి కావేరి. అలాగే పుష్కరమాత, ఈనాడు దుర్గాదేవి కొలువులో నా గురించి, నా వైభవం గురించి, నా పుట్టుక గురించి చెప్పుకునే మహత్తరమైన అవకాశం ఇచ్చిన నీకు వినమ్రాంజలులు తల్లి, వినమ్రాంజలులు. నదులన్నీ త్రిమూర్తులకి సంబంధించి ప్రభవించటం చరిత్రలో జరుగుతూ వచ్చింది. కానీ కావేరినైన నేను ఋషి సంబంధమైన పుట్టుక గలదానను. నా పుట్టుక చాలా విచిత్రంగా సాగింది. బ్రహ్మ కరుణతో బ్రహ్మ మానస పుత్రికనైన నేను
పశ్చిమ కనుమలలో బ్రహ్మగిరి ప్రాంతంలో పుట్టాను. పూంపహార్ అనే చోట సాగర సంగమం చేశాను. నా జన్మ విశేషాలన్నీ కూడా చాలా ఆసక్తికరమైనవి సుమా. నా రూపమే ప్రత్యేకమైనది. ఎన్నో జలపాతాలతో, ద్వీపాలతో, ఆనకట్టలతో, అందమైన వనసీమలతో కూడిన మనోహరమైన ప్రవాహం కలిగిన నేను దక్షిణ భారతదేశాల సుప్రసిద్ధ పుణ్యవాహినిని కాగలిగాను. నా ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. ఎలా అంటే, బ్రహ్మ మానస పుత్రికనైన నేను విష్ణుమాయ అనే బాలికగా కవేర మహర్షి చేత పెంచబడ్డాను. ఆ కవేర మహర్షి నన్ను ఎంతో అపురూపంగా పెంచటం చేత నా పేరు కావేరిగా మారింది. మార్కండేయ స్కాంద పురాణాలలో, ఆగ్నేయ పురాణంలో కూడా నా వైభవం కీర్తించబడిందమ్మా. 28,000 చదరపు అడుగుల చదరపు మైళ్ళ పరివాహక ప్రాంతం కలిగిన నేను హిమాలయాలలో కవేర పుత్రికగా, కావేరిగా తీవ్రమైన తపస్సు చేసి విష్ణుదేవుని రెండు వరాలను కోరుకున్నాను. ఒక వరంగా నా తండ్రికి విష్ణు సాయుధ్యం కావాలని కోరుకున్నాను. రెండవది, నేను పాపాత్ములను పుణ్యాత్ములుగా చేసేటటువంటి శక్తిని నాకు ప్రసాదించమని వేడుకున్నాను. విష్ణు పరమాత్మ కరుణ వలన ఈ 2 వరాలను అనుగ్రహించబడ్డాను. కావేరీ నదినై పాపహారిణిగా ప్రజల చేత కీర్తించబడుతున్నాను. మరొక అంశతో మునిశ్రేష్ఠుడైన మహామహిమాన్వితుడైన అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్రగా నేను ఎంతో పరమ పతివ్రతగా ఖ్యాతి గడించాను. ఒకానొకప్పుడు అగస్త్య మహాముని మహాసౌందర్యవతినైన నన్ను తన కమండలంలో దాచి తాను తపస్సులో నిమగ్నమైనాడు. ఆ ప్రాంతంలో, ఆ తపస్సు చేసే ప్రాంతంలో సూరపద్ముడనేటటువంటి ఒక రాక్షసుడు తనకు గల విశేషమైన శక్తులతో ఆ ప్రాంతమంతా వాన చినుకు పడకుండా కరువు కాటకాలతో అల్లాడిపోయేటట్లుగా చేశాడు. అటువంటి కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఆ ప్రాంతాన్ని ఎలా అయినా సుభిక్షం చేయాలనే కోరికతో ఇంద్రుడు వినాయకుడికి తన కోరికను తెలపగా విఘ్నేశ్వరుడు ఒక కాకి రూపంలో అగస్త్య మహర్షి తపస్సు చేసే ప్రాంతానికి వచ్చాడు. వచ్చి నేనున్న కమండలాన్ని తాను దొర్లించాడు. బ్రహ్మగిరి పర్వతాల మీద ఆ కమండలంలో ఉన్న నేను ఆ పరమాత్మ యొక్క దయచేత ఒక కావేరిగా, తల కావేరిగా అక్కడ పుట్టి 50 ఉపనదులను కలుపుకుంటూ ఒక మహా దీర్ఘమైనటువంటి ప్రాంతంగా నదినై ప్రవహించాను తల్లి. నాకు తులా సంక్రమణంలో భక్తులు ఉత్సవాలను చేస్తారు. హేమవతి, ఆర్కావతి, సువర్ణావతి, లక్ష్మణ తీర్థ, కక్కణి అనేటటువంటి అనేక ఉపనదులు ఎన్నో నాలో కలిసి ప్రవహిస్తాయి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని భారతీయులు ప్రభాత సమయంలో స్నానం చేసేటప్పుడు ఆ స్నాన జలంలో గంగాది పుణ్యనదుల జలాలను కూడా కోరుకుంటారు. అలాగే ఈ పుణ్యనదులతో మన కావేరి కూడా చోటు చేసుకోవటం కావేరి వైభవానికి నిదర్శనం సుమి. కావేరి, నీ మధుర జలాలతో మన బిడ్డలు అనేక విధాలైన ప్రయోజనాలను పొందుతున్నారు కదా నెచ్చిలి. అవునమ్మా, హరికాళ చోళుడనే చక్రవర్తి నా జలాలపై ఆనకట్టను నిర్మించి ప్రవాహాన్ని మరింత సద్వినియోగపరిచాడు. సుదీర్ఘమైన ఆనకట్ట వలన కృష్ణరాజసాగరం అనే మహాసరస్సు ఏర్పడింది సుమా. ఆ సరస్సు వలన అనేక ప్రాంతాలు చక్కటి పాడి పంటలకు నెలవై ఎంతో ప్రజలకి సంతోషకరమైనటువంటి అంశాలను ఇస్తున్నాయమ్మా, ప్రసాదిస్తున్నాయి. అంతేకాదు శివసాగరం, గెరప్ప నా ప్రఖ్యాత జలపాతాలై
నా ఖ్యాతిని మరింత ఇనుమడింపచేశాయి. ఇంతకు ముందు పుష్కరమాత చెప్పినట్టుగా మొదలు పెట్టినటువంటి మైసూరు ఆదిరంగమైతే మద్దూరు మధ్యరంగంగా, చిట్ట చివరిది అంత్యరంగంగా తిరుచునాపల్లి అంత్యరంగంగా ప్రసిద్ధి పొందిందమ్మా. శివసాగరం, గెరప్ప నా ప్రఖ్యాత జలపాతాలయ్యాయి. నాకు పరమాత్మ విధించిన కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ జనులకు ఆకలి దప్పికలను తీరుస్తున్నానమ్మా, తీరుస్తున్నాను. మన పుణ్య నదీ తీరాలలో దేవాలయాలు మన దేశ ఖ్యాతిని పెంచాయి. దీనికి ఉదాహరణ శ్రీరంగంలో వేంచేసినటువంటి ఆ శ్రీరంగ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం. ఈ విగ్రహాన్ని తలుచుకుంటేనే నా మనసు పరవశమైపోతుంది. శ్రీ మహావిష్ణువు విలాసంగా శయ్యపై పవళించిన దివ్య మంగళ విగ్రహంగా దర్శనమిస్తాడు. రంగేశుని పతిగా భావించి దృఢ దీక్షతో వ్రతం చేసిన అయోనిజ గోదాదేవి తమ గొప్పదైనటువంటి పాసురాలతో పరమాత్మ గుణగానం చేసి సంకీర్తనలు చేసి తరించింది కదా, అదే ధనుర్మాస వ్రతమమ్మ. తోటి యువతులతో కలిసి నా కావేరీ జలాలలో మునిగి నన్ను పరిపూతను చేసి తాను పవిత్రురాలై కల్మషం లేని ముగ్ధ స్నిగ్ధ భక్తికి ఆ పరమాత్మలో ఐక్యం పొందే గొప్ప అవకాశం ఉంటుందని నిరూపించిన మహాభక్తురాలి గాథ గోదా రంగేశుల యొక్క పరిణయమమ్మ. గోదాదేవి ప్రతీకగా మహాభక్తికి నిదర్శనంగా నిలిచింది సుమ. ఆముక్తమాల్యద గాథ మధురాతి మధురమమ్మ, మధురాతి మధురం. నాకు ఆ రంగేశునికి ఎంతటి సాన్నిధ్యమో తలుచుకుంటే నా మనసు పాలసముద్రం అవుతుంది. ఇక్కడ రంగనిపై ధనుర్మాస వ్రతం చేసిన తీరుని కవి తన మాటలతో ఎంత బాగా వర్ణించాడో చూడమ్మా. తావులను విరజిమ్ము తామరలు వికసించే, ఘోషిల్లు కడలిపై పానుడు దయించే, తను మధ్యలరుగో తానమ్ములాడి పురులార్చి పట్టు పుట్టములు కట్టి, గట్టెక్కినారయ్య కావేటి రంగా, గట్టెక్కినారయ్య కావేటి రంగా. గట్టెక్కినారయ్య అంటే ఆ ముక్తిని పొందారనే కదా, విష్ణు పదాన్ని పొందారనే కదా. అంటే వ్రతంలో వ్రత దీక్షతో ముక్తిని సాధించారని. జానపదులు, నగర ప్రజలు అనే కాదమ్మా, సర్వజనులు విష్ణు మాయగా నన్ను రంగణ్ణి కలిపి పాటలు పాడుకుంటారు. అందుకే పసిపిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు కూడా కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ అని పాడటం నాకెంతో సంబరంగా ఉంటుంది. నన్ను రంగణ్ణి ఎంత బాగా కలిపేశారో కదా అని. మా బంధాలని కవి అక్షరాలతో బంధించిన తీరు కూడా చాలా గొప్పగా ఉంటుందమ్మా. చిరకాలాగత ప్రాణనాయకునితా చేదోయి ఆలింగనాదరణన్ పొందగజేయు మానవతి చందంబప్ప కావేరి తా నిరువాగై కవబాడి ఎన్నడును రంగేసున్ భజించన్, దయాపరుడై అచ్చోటు బాయకుండెను పరబ్రహ్మంబు రంగేశుడున్. కావేరీ నది రంగనాథుల్ని ఎవ్వరూ విడదీయలేరు, వారిరువురు కలిసే ఉంటారు. ఇలా కావేటి రంగస్వామి అదుగో ఎంతమంది భక్తులకి నిలయంగా నా తీరమంతా ప్రకాశించిందో చెప్పలేము సుమా. రంగనాథ స్వామి అనంతమైనటువంటి కృపాకటాక్షాలని నా మీద ప్రసరింపచేశాడు. ఇదిగో మరో భక్తుడు తొండరప్పడి ఆళ్వార్. మనమంతా విప్రనారాయణుడనే పిలుచుకునే భక్తాగ్రేసుడు కూడా నా తీరంలోని వాడే. రంగనాథుని సేవించి వరించిన పుణ్యగాథకు నేను ప్రత్యక్ష సాక్షినమ్మా, ప్రత్యక్ష సాక్షిని. ఇలా పన్నిద్దరాళ్వారులలో స్థానం పొందిన భక్తాగ్రేసరులు, అగస్త్యుని వంటి మునిశ్రేష్ఠులు, కంబ మహాకవి వంటి మహాకవీశ్వరులు,
ప్రవక్తలు, ఆళ్వారులు, శివభక్తులైన నాయనార్లు, సమ్రాట్టులు, వాగ్గేయకారులు, సంగీతజ్ఞులు, శిల్పశాస్త్రజ్ఞులు, గొప్ప సంస్కృతి వైభవమమ్మ. నా తీరమంతా ఎన్నో ప్రఖ్యాత దేవాలయాలకు నిలయంగా వర్ధిల్లుతోంది. కావేరీ తీరం అంటేనే సంస్కృతికి నిలయంగా భాసిస్తోంది. ఇంతటి భాగ్యం నాకు దక్కిందమ్మా. కానీ ఒక విచారకరమైన విషయం నన్ను వేధిస్తోందమ్మా. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు నదుల అనుసంధానంతో ప్రజలంతా చక్కగా నదీ జలాలను పంచుకుని దాహాన్ని తీర్చుకుంటూ పాడి పంటలతో విలసిల్లాలనే కదా నదీమ తల్లులమైన మేమంతా కోరుకుంటాము. కానీ కర్ణాటక రాష్ట్రంలో పుట్టి తమిళనాడు మరి కేరళ రాష్ట్రాలలో ప్రవహిస్తూ పాండిచ్చేరి ప్రాంతంలో కొద్దిగా పరివాహక ప్రాంతం కలిగిన నా గురించి నేడు ఎన్నో విద్వేషాలు, కలహాలు, పంతాలు, పట్టుదలలు, తగవులాటలు, కొట్లాటలు, నదీ జలాలన్నీ మానవ కళ్యాణాల్ని కోరుకుంటాయి. నదుల అనుసంధానంతో అన్ని నీటి ప్రవాహాన్ని చక్కగా పంచుకుంటూ అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా జాతీయ భావంతో కలిసి ఉండాలనే కదా నదీ మాతల యొక్క అంతరంగం కోరుకుంటోంది. కానీ తన బిడ్డలిలా కలహించుకుంటే ఏమి సంతోషం ఉంటుంది? ఇది మీ రాష్ట్రానిదా మా రాష్ట్రానిదా అని కావేరినైన నన్ను గురించి వీరంతా తగవులాడుకోవటం నా మనసుకి ముల్లులా ఉందమ్మా. జగదీశ్వరి, ఓ పుష్కరమాత, మానవుల మధ్య ప్రాంతీయ విద్వేషాలను పోగొట్టి సుహృద్భావాన్ని, శ్రేయస్సుని పెంచేలాగా మనమందరం కూడా ప్రజలందరికీ ఒక విన్నపం చేయాలమ్మా. సర్వశక్తిమంతురాలవైన ఆ జగదీశ్వరి వీరందరికీ ఒక సద్భావననివ్వాలని కోరుకుందాము. మనమంతా కూడా ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్య భాగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకునే నదీమ తల్లులుగా మనందరం లోక కళ్యాణాన్ని ఆశిద్దాము తల్లి, ఆశిద్దాం. కావేరి, నీ ఆశయం చాలా ఉదాత్తమైనది, ఉన్నతమైనది కూడా. మాతల అందరి ఆశయం కూడా అదే. జాతీయ సమైక్యతకు మీరు ఆనవాళ్ళు. మీరు జనులపై ఏ క్షణాన కూడా కోపించవద్దు. వారి అమాయకత్వాన్నే మీరు భావించి వారి కోసం నిరంతరం ప్రవహిస్తూ వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పరమేశ్వరుని సంకల్పానికి మీరు వాహికలై ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే కరుణకు ప్రతిరూపాలుగా మీరు భూమండలంలో పరవళ్లు త్రొక్కాలని నేను మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను. సభాసదులారా, బిడ్డలారా, ఈ జీవనదులే కాక ఆనుషంగికంగా ప్రవహించే తపతి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర మొదలైన నదీ సుందరులందరూ కూడా ప్రాణుల కష్ట సుఖాలను తమతో పంచుకున్నారు. అనేక చారిత్రక గాథలను తమలో నింపుకున్నారు. నదులన్నీ పరమేశ్వర శక్తికి ప్రతిరూపాలుగా మీరు భావించాలని వారు మనసారా కోరుకుంటున్నారు. నా నుండి రూపుదాల్చిన ఈ పుణ్య నదులు నిరంతర వాహినులై మీకు జీవనాన్ని ప్రసాదించి సాగర సంగమం చేస్తున్నాయి. ఎందుకంటే భూమిపై జనించిన ప్రతి ప్రాణి ఏ ఏ ప్రస్థానాలను అవలంబించినా అంతిమంగా భగవంతునిలో లయం చెందడమే సత్యం. ఆ తాత్విక సత్యానికి మారు రూపులుగా నదీమ తల్లులు వర్తిస్తున్నారు. ఆధునిక కాలంలో విస్తరిల్లిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వలన నదుల వైభవాలకు ఆటంకాలు ఏర్పడుతున్న మాట సత్యం. నదీమ తల్లుల హృదయాలకు వేదన కలిగించకుండా వర్తించటం అన్నది జనులుగా మీ బాధ్యత. సభాసదులారా, వారి పవిత్రతను పరిరక్షించటం మీ కర్తవ్యం. నదులను స్వచ్ఛంగా కాపాడుకుంటూ మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులై ఆయుః ప్రమాణాలను అభివృద్ధి చేసుకోండి. అద్భుతమైన విజయాలను సాధించండి. ప్రపంచంలో మహోన్నతమైన గౌరవాలను పొందండి. ఎందుకంటే
జలం లేకపోతే ఏ నాగరికత కూడా వర్ధిల్లదు. ప్రపంచ దేశ చరిత్రలను చూసినప్పుడు జలం లేనటువంటి దేశాల యొక్క స్థితి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని జలాలను పరిరక్షించుకోవటం, నదుల యొక్క వైభవాన్ని పరిరక్షించుకోవటం మన అవశ్య కర్తవ్యంగా భావించండి. అంతేకాదు, నదులు జీవశక్తి ఉన్నటువంటి స్త్రీమూర్తుల వంటివి. నదులలో స్త్రీత్వాన్ని దర్శించి లోకంలో స్త్రీమూర్తుల పట్ల, స్త్రీల పట్ల కూడా మీరు గౌరవంగా ప్రవర్తించటం అన్నది నదీమాతలు మీకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం. ప్రాణికోటికి జీవన భాగ్యమిచ్చు నదులు శాంత సుందరముగా కదలుగాక, పుడమి సస్య సమృద్ధితో పులకరించి విశ్వ కళ్యాణ విభవము వెలయుగాక, విశ్వ కళ్యాణ విభవము వెలయుగాక అని మిమ్ములను ఆశీర్వదిస్తూ ఈ నదీమాతలందరూ తమ తమ కర్తవ్య నిర్వహణ చేస్తూ తమ విధి నిర్వహణలో నిబద్ధతను మీకు బోధిస్తూ ముందుకు సాగుతున్నాయి. సభాసదులారా, ఇక సెలవు. మేడం రాజ్యలక్ష్మి గారు వీళ్ళందరినీ పాత్రలు, పాత్రధారిణులు, బ్రీఫ్ బయోడేటాతో కొంచెం పరిచయం చేయండి మరి. అలాగే సార్, ఇంకొక 5 నిమిషాలే ఉంది సమయం. 5 నిమిషాలు పర్వాలేదు తీసుకోవచ్చు. మన తర్వాత కార్యక్రమం ఏం లేదు, 10 నిమిషాలు తీసుకోవచ్చు. నాగరాజలక్ష్మి గారిని గురించి కూడా మీరు చెప్పండి సార్. ఏమ్మా? నాగరాజలక్ష్మి గారిని గురించి కూడా చెప్తాను. చివర్లో మాట్లాడదాం నా గురించి టైంను బట్టి. ఇందులో గంగా నదిగా పాత్ర పోషించినటువంటి ఆమె తాండవ శ్రీలక్ష్మి. ఆమె ఇంటి పేరు తాండవ. యామ అనేది కూడా వాళ్ళ అత్తగారి ఇంటి పేరు. కాబట్టి తాండవ శ్రీలక్ష్మిగా వారిని పరిచయం చేస్తున్నాను. ఆమె విజయవాడలోని నున్న హై స్కూల్లో పనిచేస్తూ SCERTలో డెప్యుటేషన్ మీద విధులు నిర్వర్తిస్తున్నారు. మంచి కంఠస్వరంతో ఇటీవల ఈ నదుల కార్యక్రమంతోనే మా టీంలో వారు అడుగు పెట్టారు. వారికి శుభస్వాగతం తెలియజేస్తూ ఇక నుంచి మంచి మంచి కార్యక్రమాలతో వారు మీ అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి ధన్యవాదాలు. తర్వాత యమునగా మనకు కనిపించినటువంటి వ్యక్తి శ్రీమతి పెదపోలు శాంతి నిర్మల గారు. ఈమె మాతో కలిసి చాలా కార్యక్రమాల్లో ఇప్పటికి పాల్గొన్నారు. ఆమె వృత్తిపరంగా ఆంగ్ల ఉపాధ్యాయునైనా సరే తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద, ఈ సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అమితమైన మక్కువతో మాతో కలిసి చాలా ప్రదేశాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోదావరి జిల్లాలోని మార్టేరు స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా, ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత నర్మదా డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు, విజయవాడలోని నున్నలో వారి నివాసం. వీరు కూడా తెలుగు ఉపాధ్యాయునిగా సుదీర్ఘకాలం సేవలు అందించి తమ వాణితో అందరినీ ఆకర్షిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. తర్వాత గోదావరి మాతగా శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు. వీరు కూడా తణుకులో నివసిస్తారు. మన వీరలక్ష్మి గారికి చాలా ఆత్మీయురాలైనటువంటి స్నేహితులు నిర్మల గారు, లక్ష్మి గారు కూడా. వీరు కూడా ఈ కార్యక్రమంతోనే మా టీంలో మొట్టమొదటిసారి పాల్గొన్నారు. ఆమెకి హృదయపూర్వకమైన స్వాగతం. చాలా చక్కగా తమ పాత్రను పోషించారు. ఆమెకు ధన్యవాదాలు. తర్వాత కృష్ణ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు తమ వృత్తిలో రాష్ట్ర ప్రభుత్వంతో అలాగే జాతీయ స్థాయిలోనూ కూడా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని పొంది విద్యార్థుల చేత అనేక రూపకాలను, ఆమె రూపకాల్లో పాల్గొనటమే కాదు, విద్యార్థుల చేత కూడా రూపకాలను స్కూల్స్లో, ఆమె పనిచేసినటువంటి పాఠశాలలన్నిటిలో కూడా విద్యార్థుల చేత అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ నిరంతరం చిన్న పిల్లల్లో కూడా మన భాష పట్ల, మన సంస్కృతి పట్ల ఒక విధమైన ఆసక్తిని కలిగించడానికి నిరంతరం కృషి చేస్తున్నవారు. ఆవిడకి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇక కావేరి మా టీంకి గొప్ప సలహాదారు, నిజం చెప్పాలంటే అన్ని విషయాలు మాట్లాడుతూ అందరికీ సరైన సూచనలు చేస్తూ అనేక కార్యక్రమాలు మేమిద్దరం కలిసి చేశాము. ఒక రూపకాలే కాదు, ఇతర ఉపన్యాసాలు ప్రసంగాలు కూడా మేమిద్దరం కలిసి చేశాము. ఆవిడ కూడా విజయవాడలో హెచ్ఎంగా పనిచేసి పదవి విరమణ చేసి ఈ సాహిత్య కార్యక్రమాల్లో నిరంతర జీవనయానం సాగిస్తూ ఉన్నారు. ఇంకా ఆమె గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయాభావం చేత ఆమెను గురించి ఇంత మాత్రం పరిచయం చేస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశాన్ని మా అందరికీ ఇస్తున్నటువంటి వేదిక ముఖ్యంగా సార్ ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారి ఛానల్. ఈ ఛానల్ ద్వారానే వీరందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎందుకంటే బయటకు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు, ఇంట్లోనే ఉండి హాయిగా జూమ్లో పాల్గొంటూ అనేక కార్యక్రమాలకు వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా అందరి తరపున ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి మనఃపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.